పెద్దపల్లి ఎంపీ టికెట్పై కాంగ్రెస్లో గందరగోళం నెలకొందా అంటే అవుననే సమాధానం వస్తుంది. తన కుమారుడు వంశీకృష్ణ కోసం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తీవ్రంగా ప్రయత్నిస్తుండగా అనూహ్యంగా తెరపైకి మాజీ ఎంపీ సుగుణకుమారి పేరొచ్చింది. ఇప్పుడు ఈ రెండు వర్గాలు మంత్రి శ్రీధర్ బాబు మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుండగా ఆయన ఎవరికి మద్దతు ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పెద్దపల్లి ఎంపీ టికెట్ పై వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీలో ఉత్కంఠ నెలకొంది. పెద్దపల్లి ఎంపీ టికెట్ కోసం చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కొన్ని నెలలుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరే ముందే తనకు చెన్నూరు ఎమ్మెల్యే టికెట్, తన కుమారుడు వంశీకృష్ణకు పెద్దపల్లి ఎంపీ టికెట్ కేటాయించాలని కోరినట్లు సమాచారం. అయితే చెన్నూరు అసెంబ్లీ టికెట్ ను వివేక్ కు కేటాయించిన కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ టికెట్ పై మాత్రం తర్వాత చూద్దామంటూ దాటవేసింది. అప్పుడు ఎంపీ టికెట్ కూడా తన కుటుంబానికే వస్తుందని వివేక్ భావించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఆశావాహుల సంఖ్య పెరిగి చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. ఎస్సీ సామాజిక వర్గానికే చెందిన మాజీ ఎంపీ సుగుణకుమారి అనూహ్యంగా సీన్లోకి ఎంటర్ అయింది. గతంలో టీడీపీ తరపున పోటీ చేసిన సుగుణకుమారి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి 2 సార్లు గడ్డం వెంకటస్వామిపై విజయం సాధించారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం ఓటు బ్యాంకు బలంగా ఉంది. అందులోనూ మాల వర్గానికంటే మాదిగ సామాజిక వర్గానికి ఎక్కువ ఓటు బ్యాంకు ఉందని పలువురు నేతలు కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అటు మంత్రి శ్రీధర్ బాబు మద్దతు కూడా సుగుణకుమార్కే ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. అప్పట్లో ఎమ్మెల్యే వివేక్ కు శ్రీధర్ బాబుకు విభేదాలు ఉన్నాయి. 2009లో పెద్దపల్లి ఎంపీగా వివేక్ ఉన్న సమయంలో శ్రీధర్ బాబుతో అసలు పొసిగేదే కాదన్నది బహిరంగ రహస్యమే. అది మనసులో పెట్టుకున్న శ్రీధర్ బాబు ఇప్పుడు సుగుణకుమార్కి మద్దతు ఇస్తున్నారని పార్టీలో ప్రచారం నడుస్తుంది. కానీ ఎలాగైనా తన కుమారుడు వంశీకృష్ణకు ఎంపీ టికెట్ సాధించుకోవాలనుకుంటున్న వివేక్ వెంకటస్వామి శ్రీధర్ బాబు మద్దతు కూడా కోరినట్లు తెలిసింది. గత విభేదాలు మనసులో పెట్టుకోకుండా తన కొడుకుకు సహకరించాలని వివేక్ తన కుమారుడితో సహా వెళ్లి శ్రీధర్ బాబుని కలిశారట. నిజానికి పెద్దపల్లి ఎంపీ టికెట్ దక్కాలంటే మంత్రి శ్రీధర్ బాబు సహకారం తప్పనిసరి. పెద్దపల్లి పార్లమెంటు స్థానంలో మంతని, పెద్దపల్లి, ధర్మపురి, రామగుండం, చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాలున్నాయి. ఇందులో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు వివేక్ తో ఏమాత్రం సఖ్యత లేనట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు తన సోదరుడు వినోద్ తో కూడా వివేక్ కు పొసగడం లేదని సమాచారం. దీంతో తన కుమారుడు వంశీకృష్ణకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ రావాలంటే మంత్రి శ్రీధర్ బాబు మద్దతు ఎమ్మెల్యే వివేక్ కు అనివార్యంగా మారింది. ఫలితంగా శ్రీధర్ బాబును ప్రసన్నం చేసుకునేందుకు వివేక్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎప్పుడు లేనిది తన సొంత మీడియాలోనూ శ్రీధర్ బాబుకు అనుకూలంగా వార్తలు రాయించినట్టు తెలుస్తోంది. ఈ వార్తలను చూసి శ్రీధర్ బాబు సైతం ఆశ్చర్యపోయారట. ఇదే విషయాన్ని తన సన్నిహితుల వద్ద శ్రీధర్ బాబు ప్రస్తావించినట్లు సమాచారం. మరి కుమారుడి ఎంపీ టికెట్ కోసం విభేదాలను కూడా పక్కకు పెట్టిన వివేక్ వెంకటస్వామి కృషి ఫలిస్తుందా? శ్రీధర్ బాబు, కాంగ్రెస్ అధిష్టానం వివేక్ వెంకటస్వామిని కనికరిస్తుందా? చూడాలి.